తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు. ఇవాళ కార్యక్రమం మన కృష్ణానగర్లోని మీనా గారింటికి వచ్చేసిందండి. మరి ఇవాళ రుచి చూడులో మీనా గారు మన కోసం ఏ స్పెషల్ ఐటమ్స్ పరిచయం చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మీనా గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా మీకు తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి ఏం పరిచయం చేస్తున్నారు ఈ రోజు మన ప్రేక్షకులు? నేను రాయలసీమ స్పెషల్ అండి. నేను ఇప్పుడు రాయలసీమ స్పెషల్ చేస్తున్నాను. నేను రాయలసీమ స్పెషల్ అండి అంటేనో డౌట్ వచ్చింది. ఓకే, రాగి సంగటి చేస్తున్నానండి ఇప్పుడు. తర్వాత నాటికోడి పులుసు. అయ్య బాబోయ్, నాన్ వెజ్ ప్రియులకు ఈ రోజు ఒక స్పెషల్ డే. నాటుకోడి పులుసు, రాగి సంకటి, రాయలసీమ స్పెషల్స్. ఏమండి టీవీల ముందు నుంచి అస్సలు కలగండి, పేపర్ పెన్నులతో సిద్ధంగా ఉండండి. ఫస్ట్ ఏం తయారు చేసుకుందాం అండి? ఫస్ట్ రాగి సంగటి తయారు చేద్దామండి. అవునవును, మళ్ళీ నెక్స్ట్ కోడి కూర ముందు చేసుకున్నాం అనుకోండి, రాగి సంకటి అయ్యేదాకా ఎవరు ఆగరా, అందుకే కాబట్టి ఫస్ట్ తయారు చేసేసుకుందాం. మరి రాగి సంకటికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? రాగి పిండి, సాల్ట్, రైస్. అంటే రాగి సంకటి అంటే అమ్మో ఎంత పెద్ద భారీ ఐటమ్ అనుకుంటారు, కానీ మూడు ఇంగ్రీడియంట్స్. అవునండి, కానీ ఈజీ చేస్తే మనకి ఎవరైనా చూసే వాళ్ళు కూడా ఈజీగా తొందరగా చేయగలుగుతారు కదా. అసలు ఎంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సరే మరి స్టార్టింగ్ నేను ఫస్ట్ స్టవ్ వెలిగిస్తాను. ఓకే, సెకండ్ మళ్ళీ వాటర్ స్టవ్ మీద పెట్టేస్తాను. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత రైస్ వేయాలి. ఓకే, రాగి సంకటి మన రుచి చూడలో ఒకసారి చేశారండి. అఫ్ కోర్స్ రైస్ కంటే రాగి పిండి క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా. అవునండి, రైస్ ఏంటంటే లైట్ గా వేసుకోవాలన్నమాట. మనం డైటింగ్ కానీ ఏదైనా మనం మోకాళ్ళ నొప్పులు కానీ ఏవైనా కానీ చాలా ఇది బలం పిల్లలకు కానీ కదా, చాలా హెల్దీ ఫుడ్ ఇది. రాగి పిండి చాలా హెల్త్ మంచిది. కొంచెం సాల్ట్ వేసానండి నేను. ఎందుకు వేసారు అంటే కొంచెం పిల్లలైనా మామూలు కారం అది తినరు కదా, దానివల్ల కొంచెం మామూలైన ఒట్టిదైనా తినొచ్చు అనమాట. నెయ్యితో పాటు లైట్గా అండి, ఉందో లేదన్నా ఎక్కువ వేయద్దు. అంటే మన కర్రీస్ లో వీటిలో ఉంటాయి కదా, అందుకని అలా వచ్చారా. ఏమండో మీరు నాలాగే అనుకుని చక్కగా రాగి పిండికి బియ్యానికి సరిపడినంత సాల్ట్ వేసేసుకుంటే కొంపలు మునిగిపోతాయి, ఎందుకంటే కర్రీలో కూడా ఉంటుంది కదా. సో కొంచెమే వేసుకోండి, కొంచెం వేసుకుంటే మనం కర్రీ కూడా కలుపుకున్నాం అనుకోండి కరెక్ట్గా ఈక్వల్గా ఉంటుంది. ఇది చంటి పిల్లలు పెట్టడానికి కరెక్ట్గా ఉంటుంది అనమాట. కొంచెమే వేసుకోండి. సో మీది ప్రాపర్ రాయలసీమ? రాయలసీమ, అనంతపురం. అనంతపురం. ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు మేము 14 years అవుతుంది. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఆయన వచ్చేసి అడ్వకేట్ అండి, రంగారెడ్డి హైకోర్టు. పాప 9th క్లాస్ ఇప్పుడు, బాబు ఏమో ఇంకా చిన్న బాబు, ఇప్పుడు సెకండ్ అంటే LKG చదువుతున్నాడు. మీరు హౌస్ వైఫా? నేను హౌస్ వైఫ్ అండి. ఇంట్లో నేను టైలరింగ్, ఫ్యాషన్ డిజైనర్ చేస్తాను. ఇంకా అలా ఇంట్లో వర్కర్స్ని పెట్టుకుని నేను చేస్తున్నాను ప్రొఫెషనల్గా. ఓకే ఓకే. ఏమండి ఆ నీళ్లు మరిగే లోపల మన ఆడియన్స్ కి మన ప్రేక్షకులకి ఎలా అంటే, ఇప్పుడు లేటెస్ట్ గా బ్లౌజులు కుడుతున్నారు కదా, దాంట్లో ఏదైనా ఒక చిట్కా అంటే అండి, నేను ఇప్పుడు ఎలాగో స్టిచెస్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే, మనము నెక్ అది ఇప్పుడు వర్క్ వస్తుంది కదండి, స్టోన్స్తో రెడీమేడ్ వర్క్ వస్తున్నాయి కాబట్టి అది వేసుకుంటే ఏమవుతుందంటే మనకి మొత్తం హెయిర్స్కి బట్టలకి మన శారీస్ కూడా పాడైపోతాయండి. అవి వేసుకోకూడదు. ఆ నెక్ ఆ డిజైన్ అనేది వేసుకోకూడదు. కావాలంటే మనం ఏదైనా మగ్గం వర్క్ అలా వేసుకుంటే బాగుంటుంది. ఓ ఎంత మంచి టిప్ చెప్పారు. ఏమండి తెగ కొనేసుకుంటున్నాం కదా మనం, చాలా దానివల్ల కొనుక్కుంటే కానీ తెలియట్లేదు. చూడండి వెనకాల హెయిర్ అంతా పాడైపోతుందట, నిజమే, పీకేస్తూ ఉంటుంది హెయిర్. అవునండి, మొత్తం అది మన క్లాత్ కూడా మొత్తం పీస్ లాగా అయిపోతుంది. ఓ క్లాత్ కూడా పాడైపోతుందట. సో చక్కగా వర్క్ చేయించుకోండి, కానీ రెడీమేడ్గా వస్తున్న పట్టీలు మాత్రం వేయించకండి. మంచి చిట్కా చెప్పారు కదా, వాళ్ళ బదులు నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు నేను రైస్ వేస్తానండి. ఇది నానబెట్టి పెట్టాను అన్నమాట. రైస్ అంటే తొందరగా ఉడికిపోతుందని. ఎంతసేపు నానబెట్టారు? ఒక 1 hour చాలండి. మీనా గారు, ఖచ్చితంగా ఈ రాగి సంకటికి నీళ్ళల్లో అన్నం ఉడికించుకోవాలి, అంతేగాని ఆల్రెడీ ఉన్న అన్నాన్ని అలా కూడా చేస్తారు, కాకపోతే అది నిల్వ ఉండదు. అదేంటంటే బాయిల్ వాటర్లో మనము అన్నం అంతా పొడి చేసేసి ఆ పొడి వేసేసి వెంటనే మళ్ళీ పిండి వేసేసి అంత గంటితో తిప్పేసుకోవచ్చు. ఆప్షన్ ఉంది. బియ్యం ధర పెరిగిపోయిందండి, అసలు అలా అన్నాన్ని పాడేయకండి. ఏమన్నా అన్నం మిగిలిపోయింది అనుకోండి, అలా వేడి నీళ్ళల్లో వేసి అప్పుడు నైట్ అన్నం ఉంటుంది కదండి, అది పడేయకుండా మనం అలా వేసుకోవచ్చు. కరెక్ట్. కాకపోతే అది ఈవినింగ్ వరకు ఉండదు, అది వెంటనే మనం తినటానికి. ఇప్పుడు మనం పిండి వేద్దామండి. ఇది రాగులతో అంటే జావా అంటారు ఇక్కడ మన సిటీలోన, జావాలు అంటారు వీటిని. ఓకే, తైదులో ఏమో అంటారు సంథింగ్, నాకు తెలియదు. రాగి పిండి
ఇప్పుడు రైస్ కంటే కూడా ఈ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా? ఎక్కువ ఉండాలండి ఇది. గడ్డలేం కట్టదా డైరెక్ట్? లేదండి, ఇది ఇలాగే ఉండాలి, మనం కలపకూడదు. ఇలాగే బాయిల్ అవ్వాలి. ఇది బాయిల్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని తిప్పాలి మనం. ఒకటి మనం ఈ విషయంలో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రైస్ అనేది కొంచెమే వేసామండి, పెద్ద కప్పుడు రాగి పిండి వేసాము. ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే నాలాగా ఏమన్నా వేయంగానే గట్టి పెట్టి తిప్పేయకూడదండి. రాగి పిండి వేసిన తర్వాత అలా వదిలేయండి కొంతసేపు. చూడండి దాని అంతటా అదే 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 ఉడుకుతూ అలా అది ఉడుకుతూ ఉంటుంది. శిఖరంలా ఉంది, ఇది కరుగుతుందా? లేదండి, అలాగే ఉంటుంది అది. మనం తర్వాత అదేంటంటే ఆవిరికి అలా మనకి బాయిల్ అయిపోతుంది అన్నమాట లోపల. ఓహో, దాన్ని మనం కలిపితే ఉండల్లాగా అయిపోతుంది, కలపకూడదు. అలా ఉంచేసిన తర్వాత అన్నం మొత్తం మెత్తగా అయిపోతుంది కదా, అప్పుడు మనం తిప్పాలి గంటితో. ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ అయితే నాటుకోడి పులుసు, ఇంకా మటన్, నాన్ వెజ్ లో ఏదైనా తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ అయితే వెజిటేరియన్స్ అయితే మామూలుగా పప్పు, ఆలు, ఏదైనా దేంతోనైనా, పెరుగు, మజ్జిగ. కొంతమందికి అలవాటు లేని వాళ్ళు ఏంటి ఇది మజ్జిగతో తింటారు బాగా. అవునవును, జావలాగా మజ్జిగలో పోసుకుని, అంటే రైస్ లేకుండా ఓన్లీ ఆ పిండిని మజ్జిగలో కలుపుకుని తింటారు. మా ఆయన కూడా ముద్ద తినారండి, ఆయనకు అలవాట్లేదు. ఆయన ఏంటంటే కొంచెం జావలో బెల్లం వేసి వాటర్ లో, అప్పుడు ఇది పిండిలో నేను వాటర్ కలిపి వాటర్ పిండి మొత్తం జ్యూస్ లాగా చేస్తాను, చేసి అప్పుడు అది జావా చేస్తాను. డైటింగ్ చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ చాలా మంచిదండి. ఇది ఒక గ్లాస్ తాగితే చాలా సేపటి దాకా ఆకలేదు. సో నేను కూడా ప్రాక్టికల్ గా ఒకసారి ట్రై చేశానండి, నిజంగా ఆకలేదు, చాలా హెవీగా అనిపిస్తుంది. డైటింగ్ చేసేవాళ్ళు, సన్నపడాలి అనుకునే వాళ్ళకి మంచిది, చాలా మంచిది. మీనా గారు ఎంతవరకు వచ్చింది? అయిపోయిందండి, రెడీ అయిపోయింది. అలాగే ఉంటుందండి, అది ఆవిరికి అలా ఉడికిపోతుంది దాంట్లో. ఇప్పుడు దాన్ని తిప్పుకోవాలన్నమాట. తిప్పాలా? ఇలా దాన్ని తిప్పి మొత్తం సిమ్లో పెట్టుకుంటున్నాను. ఇలా మనం ఇలా తీసుకొని అంతాను. ఓ, లోపలంతా కూడా అలాగే ఉందండి? అంతా అలాగే ఉంటుంది. నేను ఇంకా లోపలిది కరిగిపోయింది, పైన మాత్రమే అలా ఉందనుకున్నాను. కాదండి. ఓ గ్రేట్ గ్రేట్. ఇప్పుడు ఆవిడకి బాగా ఉడికినట్టుంది. ఇలా మొత్తం తిప్పేసుకోవాలి. ఏమంటే నీళ్ళది కొలత ఏమైనా వేసుకోవాలా? కొలత అంటే మామూలుగా అందాజుగా వేసుకోవచ్చు. కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేయాలి, ఒక 2 గ్లాసెస్ అలా పోసుకుంటే, 1 కప్పు రాగి పిండికి 2 కప్పులు నీళ్లు బాగా ఇలా తీసుకోవాలండి. దీన్ని పిండి అంతా మొత్తం కలిసిపోవాలన్నమాట. ఇలా తీయాలండి. రాగి సంకటి స్పెషాలిటీ. ఏమంటే మీ చేయి కాలట్లేదా? అంటే మాకు అలవాటు కదండి అది, అందుకే వాటర్ తీసుకున్నాను అనమాట, కూల్ వాటర్. కొంచెం రాయలసీమ బిడ్డలు ఇలా కొద్ది వాటర్ అనుకుని మనం దాన్ని తిప్పాలి ముద్దలాగా. అవును, రాగి సంకటి ముద్ద అంటారు. ఏ ప్లేట్లో ఇలా వేయకూడదా? ఇలానే ఇవ్వాలా? ఇలాగే ఇవ్వాలండి. దేన్ని ఎలా తినాలో అలాగే తినాలి. ఇప్పుడు ఏంటి, రాగి సంకటి రెడీ అయిపోయినట్టు? ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అయితే ఒక పని చేద్దాం. ఓకే, దీని కాంబినేషన్ నాటుకోడి కూర మనం వండుకునే ముందు దీని తయారీ విధానం ఒక్కసారి మన ప్రేక్షకులకి చేద్దామండి. అప్పుడు ఏం లేదండి, చాలా సింపుల్. కొంచెం ఇన్నే బియ్యం తీసుకోండి, దీనికి తగ్గట్టుగా ఒక పెద్ద కప్పుడు రాగి పిండి తీసుకోండి. ఫస్ట్ నీళ్లు బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్న నీటిలో 1 గంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసేయండి. బియ్యాన్ని వేసేటప్పుడు నీళ్లు మసులుతున్నప్పుడే కొంచెం ఉప్పు వేసుకోవాలండి, అది మర్చిపోకండి. బాగా బియ్యం ఉడికిపోయిన తర్వాత, అన్నంలాగా తయారైపోయిన తర్వాత అప్పుడు రాగి పిండి వేసుకుని దాన్ని ఇంకా కదపకూడదు, అలాగే వదిలేయాలి. అప్పుడు నీటికి అది బాగా ఉడికి రెడీ అవుతుంది అనమాట. లాస్ట్లో మనం అంతా కలుపుకొని ఖచ్చితంగా కష్టపడి ఇలా ముద్దలు అయితే చేసుకోవాలండి. ఇది మాత్రం మస్ట్. మీనా గారు, రాగి సంకటి రెడీ. మరి దీని బెస్ట్ కాంబినేషన్ నాటుకోడి పులుసు తయారు చేసుకుందాం. సరే, ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చికెన్, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, కొబ్బరి. ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకున్నారు కదండి, ప్రాసెస్లోకి వెళ్దాం. ఏమండి, నాటుకోడి కాబట్టి ఖచ్చితంగా నాటుకోడే కావాలి. అవునండి. మామూలు కోడితో కూడా చేసుకోవచ్చా? నాటుకోడి అయితే టేస్ట్ అదే కాబట్టి మనం ఏదైనా చేసుకోవచ్చు. ఓకే. చాలా మంది అయితే నాటుకోడి ఇష్టపడతారు. ఇది బాయిలర్ కోడి అంటే చాలా మంది పాపం దొరకదు కదండి నాటుకోడి. ఇప్పుడు ఏంటంటే మొత్తం అంతా ఇది అలవాటు పడుతుంది కాబట్టి మీ అవైలబిలిటీ చూసుకోండి. చక్కగా పల్లెటూళ్ళల్లో ఉండి నాటుకోడి అవైలబుల్గా ఉంది అంటే సండే పండగ చేసుకోండి. లేదు అంటే ఇక తప్పదు కదా, చక్కగా ఫామ్లోకి వెళ్ళి తెచ్చుకోవడం అంతే. అయితే నేను ఇప్పుడు చికెన్ తీసుకున్నానండి. దీంట్లో ఇప్పుడు దీన్ని ఏదో ఆల్రెడీ ఏదో చేసినట్టున్నారు. లేదండి, అది కటింగ్ చేసి తీసుకొచ్చారు అంతే. దీన్ని ఏం చేయలేదు, ఏం మసాలా ఏం కలపలేదు అనమాట. ఓకే. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫస్ట్ ఇదంతా వేస్తున్నానండి. ఒక 3 స్పూన్స్ అనుకోండి. ఓకే, నెక్స్ట్ అండి. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను ఇప్పుడు మసాలా మొత్తం గ్రైండ్ చేసేసుకున్నానండి. కొబ్బరి, ధనియాల పౌడరు, చెక్క, లవంగ, అంతే. ఈ 3 నేను గ్రైండ్ చేసుకున్నాను. ఎండు కొబ్బరి, ధనియాలు,
లవంగాలు, దాల్చిన చెక్క, అంతే, ఇంకేమీ లేదు. ఏం లేదండి, దాని మూడు నేనేం చేస్తాను అవి గ్రైండ్ చేస్తాను. వేయించుకున్నారా? వేయించి ఏం లేదు, మామూలుగానే పచ్చివే పచ్చివే ఇప్పుడు గ్రైండ్ చేస్తాను. ఓకే ఓకే. ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, ఎండు కొబ్బరి, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, దీన్ని ఏం వేయించక్కర్లేదండి. డైరెక్ట్గా మన చికెన్కి తగ్గ క్వాంటిటీలో అవన్నీ తీసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే సెపరేట్గా ధనియాల పొడి అలా అవసరం లేకుండా ఇలా ఫస్ట్ వేస్తున్నాను. ఓకే. మళ్ళీ సాల్ట్ ఒక 3 teaspoons సరిపోతుంది. అన్నీ ఇంకా కలిపేసేయాలి మొత్తం. ఓకే. కలిపేసి ఏమన్నా మ్యారినేట్ చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టి లేదండి, ఒక 2 minutes చాలు అంతే. తర్వాత మనకి ఎలాగో మనం ఆయిల్ అవన్నీ పెట్టుకునే లోపల ఇది. ఏమండి నాకు డౌట్ వచ్చింది, మీరు నాటుకోడి పులుసు అన్నారు కదా? అవునండి. పులుసు అంటే సాధారణంగా మనం చింతపండు పులుసు లేదండి, అలా కాదు. కాకపోతే ఏంటంటే మనము కొంతమంది ఇష్టపడిన వాళ్ళు ఏంటి దగ్గరగా చేసుకుంటారు, కొంతమంది వాటర్ కొంచెం ఎక్కువ వేసి పులుసు లాగా దాన్నే పులుసు అన్నారు. దాన్నే పులుసు అంటారు అన్నమాట. నేను ఇంకా చింతపండు పులుసు వేసి అలా కాదండి. ఇది డ్రైగా ఉంది కదండి, కొంచెం వాటర్ వేసుకుందాం దీంట్లో. అన్ని పౌడర్స్ వేసాం కాబట్టి లైట్గా. ఇది కొంచెం ముక్కలు అన్నీ మనకు కారం ఉప్పు పట్టాలి కదండి, అందుకే కొద్దిగా ఇలా అన్ని. ఓకే. ఏమండి మీకు పజిల్ అండి, చెప్పండి. ఈ మసాలాలన్నీ వేసినాక ఒక రేంజ్లో స్మెల్ వస్తుందండి. అయితే ఈ రోజు పాపం మన రుచి చూడుని వెజిటేరియన్స్ కూడా చూస్తారు కదా, వాళ్ళు రాగి సంకటిని తినాలి అనుకుంటారు కదా. ఈ నాన్ వెజ్, ఈ చికెన్ ప్లేస్ లో ఈ సేమ్ మసాలాలు పెట్టి ఏదైనా వెజ్ తోటి చేయొచ్చా? చేయొచ్చు. ఆలు చేయొచ్చు, మిల్ మేకర్ చేసుకోవచ్చు. మిల్ మేకర్ ఏం చేయాలంటే ఫస్ట్ బాయిల్ చేసుకోవాలండి. వాటర్ బాయిల్ చేసి బాయిల్లో వేసుకొని అదంతా కొద్దిగా ఉడికిపోతుంది కదండి, అప్పుడు ఆ వాటర్ అన్ని తీసేసేయాలి. ఒక పిండి వేసుకుని ఈ మసాలా అంతా మొత్తం మనం ఉల్లిపాయలు బాగా డ్రై చేసుకొని తర్వాత మన మిల్ మేకర్ లో వాటర్ ఉంటాయండి, అవి చల్లారిన తర్వాత గట్టిగా అలా పిండిన తర్వాత మళ్ళీ దాంట్లో వేసుకొని మన కర్రీ కొంచెం వాటర్ వేసుకోవచ్చు. సూపర్ అండి, మీరు అప్పుడు చాలా బాగుంటుంది. పాపం సండే అంటే అందరికీ సండేనే కదండి, ఓన్లీ నాన్ వెజిటేరియన్స్ నే మనం దృష్టిలో పెట్టుకోకూడదు. పాపం వెజిటేరియన్స్ ఏమైపోవాలి? సో వాళ్ళ కోసం చక్కటి రెసిపీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇదే చికెన్ ప్లేస్ లో మీరు మిల్ మేకర్ కానీ ఆలుగడ్డ కానీ రెండిట్ని యూజ్ చేసుకుని చేసుకోండి, సూపర్ గా ఉంటుందండి. ఇది ఓకే అండి, పక్కన ఉంచేసి ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాము. ఓకే అండి, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయ మళ్ళీ మిర్చి వేసి కొంచెం మళ్ళీ మిర్చి కూడా వేయాలండి, పచ్చిమిర్చి. ఓకే. అవి వేడెక్కే లోపల మీ హాబీస్ ఏంటి చెప్పండి? ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? ఖాళీ సమయంలోనంటే నేను సీరియల్స్ అవన్నీ నాకు ఇంట్రెస్ట్ ఉండదండి. మామూలుగా నేను మా ఆయన అయితే క్రికెట్ బాగా చూస్తారు, ఆయనతో పాటు నేను క్రికెట్, సాంగ్స్, కార్టూన్స్, ఇంకెనీ టైం కార్టూన్స్ మా ఇంట్లోనా. అంతేనా? మొత్తం మీకు కూడా పేర్లు వచ్చేసాయా? అంతేనండి. మా పాప నన్ను బలవంతంగా కూర్చోపెట్టి అదేదో సినిమాలో లాగా అన్ని కార్టూన్స్ చూపించేస్తుంది, వాటి పేర్లు అవి కూడా నిద్రలో కూడా కళ్ళకు వస్తుంటాయి. ఖాళీగా ఉన్న టైంలో మా బాబు నాకు స్టోరీ చెప్పడం. మీ బాబే చెప్తాడా? చెప్పేస్తాడండి నేమ్స్ అని. నేను సూపర్. ఇంకా ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండి. ఉల్లిపాయ వేస్తానండి. ఉల్లిపాయ తర్వాత మిర్చి, పచ్చిమిర్చి, అవి కొంచెం ఎర్రగైన తర్వాత మీనాగారు వేగినట్టున్నాయి. వేగిందండి. కొంచెం మనం ఇప్పుడు చికెన్ వేసుకుందాం. దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసేసి చికెన్ వేసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇంతకుముందు మనం మ్యారినేట్ చేసుకున్నాం కదండి, ఇదంతా ఇప్పుడు కొంచెం ఇది అంతా కలిపేసుకుందాం. బాగా కలపాలి కదా? అవునండి, బాగా కలిపి కొంచెం ఇదంతా మనకి స్మెల్ పోవాలన్నమాట. కొంచెం బాగా ఇదంతా వేగాలి. మనం వాటర్ యాడ్ చేసుకోవాలి దాంట్లో లాస్ట్లో అండి. కొంచెం ఇదంతా మసాలా అంతా వేగాలి. వేగిన తర్వాత అప్పుడు లాస్ట్ మనం వాటర్ యాడ్ చేయాలి. అయితే మీనా గారు ఒక పని చేయండి, మీరు దాన్ని కలుపుతూ ఉండండి. ఇప్పటి వరకు అయిన ప్రాసెస్ ఇంకొకసారి మన ప్రేక్షకులకి. ఓకే అండి. నాటుకోడి పులుసు తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. ఫస్ట్ ఏం చేయాలంటే నాటుకోడిని ముక్కలుగా కట్ చేసుకుని తీసుకుని దాంట్లో తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకుని మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. ఆ మసాలా పౌడర్ ఏంటంటే ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఎండు కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగా వీటిని పౌడర్ చేసుకుని ఆ చికెన్కి సరిపడినంతగా 3 అయితే 3 చెంచాలు, 4 అయితే 4 చెంచాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు కలుపుకొని కొంచెం బాగా కలిపేసుకుని అది పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండ్లీ పెట్టుకుని నూనె పోసి ఆ నూనెలో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు
ఈ 3 వేసి అవి వేగిన తర్వాత ఇంతకుముందు మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి బాగా కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టండి. ప్రస్తుతం ప్రాసెస్ అక్కడ వరకే నడిచింది, తర్వాత మళ్ళీ చెప్తాను. మీనా గారు ఎంతవరకు వచ్చింది? అయితే శ్రీవాణి ఇప్పుడు వాటర్ వేద్దాము. ఇప్పటిదాకా కొంచెం మనం మగ్గించుకున్నాము. మరి చప్పగా ఏమనిపించదని మనం టమాటా లాంటిది ఏం వేయలేదు? లేదండి, దీంట్లో మనకు మసాలా ఇదంతా కొబ్బరి ఉంది కాబట్టి మనకి ఫ్లేవర్ వేరు వస్తుంది. ఇంకా దీంట్లో ఇప్పుడు మనం యాడ్ చేయాల్సినవి ఏమీ లేదండి. ఇదంతా కొంచెం మెత్తగా అయిపోతే ఇంకొక అయిపోయిందండి. ఇది ఇంకా ప్లేట్ పెట్టి కొంచెం హైలో ఉడికించేయడం అంతే. ఓకే, ఏం లేదండి, ప్రాసెస్ నేను చెప్పినంత వరకే. ఇంకా తర్వాత ఏం ప్రాసెస్ లేదు, వాటర్ పోయడం తప్ప. అంతేనండి. వాటర్ పోసేసుకుని చక్కగా బాగా ఉడికి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవడమే. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకోండి. మీనా గారు మంచి వాసన వస్తుంది, అలాగే కొత్త సౌండ్ వస్తుంది. సో రెడీ అయిందో చూద్దామా? అయిపోయిందండి, ఇంకా ఇది రెడీ అయినట్టే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుంటానండి. ఓకే, కొత్తిమీరతో గార్నిష్ చేస్తాను. ఇందాకటి రాగి సంకటి కూడా దీని పక్కన కాంబినేషన్గా పెడతామండి. పెట్టేసింది. ఓకే, సో ఫైనల్గా నాటుకోడి పులుసు రాగి సంకటి రెడీ అండి కదా. సండే స్పెషల్గా రాయలసీమ రుచులు రాగి సంకటి నాటుకోడి పులుసు రెడీ అండి. మరి ఈ సండేని వీటితో బాగా ఎంజాయ్ చేయండి, టేస్టీగా వండుకోండి. సో మీ మమ్మీ మీ ఆంటీ చాలా బాగా ఇవాళ మన రుచి చూడలో మంచి రెసిపీస్ పరిచయం చేశారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తిరుపతి భీమాస్ మసాలా వారి గిఫ్ట్ హ్యాంపర్ అందిద్దాం. ఓకేనా? ఓకే, మా అమ్మాయికి ఇవ్వండి. చూసారు కదా, ఇవాళ మన తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమంలో మీనా గారు తయారు చేసి చూపించిన రాగి సంకటి స్పెషల్ నాటుకోడి పులుసు చాలా రుచిగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. మరి ఇవాళ మా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలతో పాటు మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనదలిస్తే మీ వివరాలను మాకు రాసి పంపించండి. మా చిరునామా వనితా టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. తిరిగి రేపటి తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ దిస్ ఇస్ శ్రీవాణి, బై. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సమర్పించిన వారు తిరుపతి భీమాస్ మసాలా.